కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తన నివాసంలో మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు సిద్ధరామయ్య. హైకమాండ్ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరిందని, తనకెలాంటి బాధ లేదని మంత్రులతో చెప్పారు సిద్ధరామయ్య. మీ సహాయ సహకారాలు సూచనలు కావాలంటూ సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. మద్దతు కావాలంటూ ఆలింగనం చేసుకుని కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో డీకేఎస్ భావోద్వేగానికి లోనయ్యారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు ముందు సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఏకాంతంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలోని ప్రత్యేక గదిలో 1-to-1 చర్చలు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరే చర్చించారు. ఆ తర్వాత మంత్రులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సమావేశానికి 32 మంది మంత్రులు హాజరయ్యారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ ఫోన్ లైన్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు, గవర్నర్ అపాయింట్మెంట్. అయితే గవర్నర్ ప్రస్తుతం బెంగళూరులో లేనటువంటి సిచ్యువేషన్. ఆయన నిన్న రాత్రి ముంబైకి వెళ్ళి ముంబై నుంచి ఇండోర్కి వెళ్ళారు. ఇండోర్ నుంచి మధ్యాహ్నం 2:15 బెంగళూరుకు ఫ్లైట్ ఉంది. అంటే దాదాపు 2 గంటల పాటు, అంటే 4:30కు బెంగళూరు చేరుకోవాలి. ఒకవేళ ఇవాళకి గవర్నర్ గాని బెంగళూరు చేరుకోకపోతే ఆయన లోక్ భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను పంపుతారు. అలాగే మెయిల్ కూడా చేస్తారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం అయితే కాసేపట్లో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఒక సంయుక్త ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం దృశ్యాలు. దాదాపు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ 9 గంటలకు షెడ్యూల్ అయింది. అయితే డీకే శివకుమార్ 9:30కు వచ్చారు. సీఎంతో పాటు మిగిలిన మంత్రులంతా లోపల ఉండగా ఆయన రాగానే నేరుగా వెళ్లి డీకే శివకుమార్ ఆలింగనం చేసుకుని తర్వాత పాద నమస్కారం కూడా చేశారు. మీ సహాయ సహకారాలు, మద్దతు కూడా అవసరం అని చెప్పి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటూ సిద్ధరామయ్యని ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ప్రత్యేకమైనటువంటి భేటీ కొనసాగింది. సీఎం నివాసం కావేరీ రూమ్ ఏదైతే ఉందో ఆ కావేరీ రూమ్ లో సపరేట్ గా వెళ్లారు, మాట్లాడుకున్నారు. నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, నేను మీకు సహాయం చేసేవాడిని, సహకారం కావాలని కోరారు డీకే శివకుమార్. అయితే తన అనుచరులు తనను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేటువంటి ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలు, మంత్రులు ఉన్నారో వారికి పదవుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వ్యక్తిగతంగా సిద్ధరామయ్య కూడా డీకే శివకుమార్ కు కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా అందుతున్నటువంటి సమాచారం. అయితే కాసేపట్లో ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెట్టి రానున్నారు. గత 3 సంవత్సరాలుగా, ఎందుకంటే 2023లో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు జోడెద్దుల్లాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి ఇద్దరు నేతలు కూడా ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో 2023 మేలో 2.5 సంవత్సరాలు పదవి షేరింగ్ ఉంటుందని చెప్పి కూడా అప్పుడు ఒప్పందం జరిగింది. అందుకు ఒప్పందంగానే ఇంకా 6 నెలల పాటు అధికంగా కూడా డీకే సిద్ధరామయ్యకు పదవి, సీఎం పదవిలో కొనసాగించారు. సో ఇప్పుడు మిగిలిన 2 సంవత్సరాలనే 2028 మేలో ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, అలాగే డీకే శివకుమార్ కి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా కూడా ఆయన్ని సీఎం చేయాలని స్పష్టంగా చెప్పడము, దానికి సంబంధించి సిద్ధరామయ్యను రాజీనామా చేయాలని కూడా కోరడంతో సో ఈ కర్ణాటకలో రాజకీయం అంతా కూడా ఆసక్తికరంగా సాగింది. అంతకన్నా ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఆత్మీయ ఆలింగనాలు, ఆశీస్సుల మధ్య కూడా డీకే శివకుమార్ ఆ తర్వాత సిద్ధరామయ్యల మధ్య జరిగినటువంటి భావోద్వేగ చర్చ కూడా వారి మధ్య రాజకీయాల్లో భవిష్యత్తులో మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టనని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. దాంతో పాటు నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాను, మీ అందరూ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను, కనుక మీరు భవిష్యత్తులో వచ్చేటువంటి డీకే శివకుమార్ కూడా మీ ప్రస్తుతం ఏదైతే కేబినెట్ ఉందో తర్వాత సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త కేబినెట్ కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున మీరంతా కూడా అతనికి సపోర్ట్ చేయాలని కూడా సిద్ధరామయ్య మిగిలినటువంటి మంత్రులకి, సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా సూచన చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇద్దరు నేతలు కలిపి ఒక ప్రెస్ మీట్ పెడతారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. 11:30 ఉంటుంది. తర్వాత గవర్నర్ భవన్, లోక్ భవన్ నుంచి వచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని సిద్ధరామయ్య అక్కడికి వెళ్తారా లేకపోతే రాజీనామా లేఖను పంపుతారా? ఎందుకంటే ఇవాళ రాత్రికి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి రేపు ఉదయం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి తనను తొలిసారి 5 సంవత్సరాల పాటు, రెండో దఫా 3 సంవత్సరాల పాటు సీఎం గా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అలాగే తన వర్గానికి సంబంధించినటువంటి నేతలు, తనకు సంబంధించినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కీలకమైనటువంటి పదవులు, అలాగే కేపీసీసీ పదవులు కూడా ఆయన హైకమాండ్ కు కొద్దిగా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. గవర్నర్ భవన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్ సీఎంఓకు లేనందున ఇవాళ రాజీనామా లేఖకు సంబంధించి అది ఎలాంటి ప్రక్రియ జరుగుతుందన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి.
రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య రాజీనామా చేశారు. మంత్రివర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ ప్రియా, కర్ణాటక ఎపిసోడ్కు ఏ విధంగానైతే మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి పవర్ పాలిటిక్స్కు మొత్తం కూడా ఇక ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. సిద్దరామయ్య తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమవడమే కాకుండా తను కొద్దిసేపటి క్రితమే క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రుల సమక్షంలో జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో స్పష్టంగా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు తన తదుపరి వారసుడిగా, సక్సెసర్గా, లేదంటే తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరనే విషయాన్ని కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లోనే స్పష్టమైంది. ఎందుకంటే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరైనటువంటి మంత్రుల్లో ఒకే ఒక్కరిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. డీకే శివకుమార్ హాజరవడమే కాకుండా సిద్దరామయ్యను బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అంటే ఆయన కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు డీకే శివకుమార్. అంతేకాదు ఆత్మీయ ఆలింగనం చేస్తున్నటువంటి క్రమంలో డీకే శివకుమార్ కన్నీరు కూడా పెట్టుకున్నారు. అది ఆనంద బాష్పాలే కాదు, ఒకవైపు అంటే అంతటి సీనియర్ నేతగా ఉన్నటువంటి సిద్దరామయ్య అంటే ఆయన ఎప్పుడైతే 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా కర్ణాటకను లీడ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. ఆ తర్వాత 2023లో ఏ విధంగానైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే 3 ఏళ్ల పాటు అటు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి కొన్ని ఒప్పందాలు 2.5 ఫార్ములా కావచ్చు, ఆ తర్వాత భవిష్యత్తు రాజకీయాల అవసరాల కోసం కూడా కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే సిద్దరామయ్యకు డీకే శివకుమార్కు ఏనాడు కూడా ఓపెన్గా వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అంటే ఇద్దరు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళే. కానీ హైకమాండ్ ఏ విధంగానైతే గతంలో ఎన్నికల సమయంలో డీకే శివకుమార్ హైకమాండ్కు విధేయుడిగా తాను హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉండడం, అంతేకాదు క్యాబినెట్లో సైతం కీలకమైనటువంటి డిప్యూటీ సీఎంగా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి ఎన్నికల నాటికి 2028 నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం, అదే సమయంలో కొంత యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్య నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆయన రాజీనామా చేయించి డీకే శివకుమార్కు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో తన సహచరుల మంత్రులతో కూడా ఎంతో కీలకంగా, అంతేకాదు ఆత్మీయంగా సిద్దరామయ్య మాట్లాడారు. ముఖ్యంగా డీకే శివకుమార్కు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఇక తన తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రాబోతున్నారు. ఆయన కూడా తనకు ఏ విధంగానైతే మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపించేందుకు సహకరించారో అదేవిధంగా డీకే శివకుమార్ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఏ విధంగానైతే గతంలో 5 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఇప్పుడు 3 ఏళ్ల పాటు హైకమాండ్ తనకు అవకాశం ఇచ్చింది. సో ఈ 3 ఏళ్ల పాటు సహకరించినటువంటి మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. ఆ తర్వాత ఇక తదుపరి భవిష్యత్ కార్యాచరణ అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఎలా నిర్ణయిస్తే అలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైకమాండ్ తనను రాజీనామా చేయమన్నారు, అందుకోసమే రాజీనామా చేయాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే తనకు ఎటువంటి బాధ మాత్రం అసలు లేదు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు, ఓబీసీలకు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం వహించినటువంటి నేతగా, తర్వాత స్థిరంగా ఉండేటటువంటి నాయకుడిగా కూడా సిద్దరామయ్యకు పేరుంది. సో అందుకోసమే తను నిర్ణయం తీసుకునేంత వరకు మాత్రమే ఆలోచించారు. ఇక నిర్ణయం తీసుకున్నాక ఆందోళన కానీ ఆవేదన కానీ వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని సిద్దరామయ్య స్పష్టం చేసినట్టుగా తెలిసింది. సో దానికి అనుగుణంగా తదనంతర కార్యక్రమాలు అంటే ఏ విధంగానైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమం కావచ్చు, సిఎల్పి నేతను ఎన్నుకునేటటువంటి విషయం కావచ్చు, వీటన్నిటిలో కూడా తన సహకారం పూర్తిగా ఉంటుందనే విషయాన్ని సిద్దరామయ్య స్పష్టం చేయడమే కాకుండా డీకే శివకుమార్ సైతం సిద్దరామయ్యకు పూర్తిగా అంటే తాను ఎప్పుడూ సిద్దరామయ్యకు విధేయుడిగానే ఉంటాను, అంతేకాదు కొత్తగా ఏర్పడేటువంటి డీకే శివకుమార్ ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయి ఆశీస్సులే కాదు సహకారం కూడా సిద్దరామయ్య నుంచి ఉండాలనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి సిద్దరామయ్య కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే హైకమాండ్ చెప్పినట్టుగా సిద్దరామయ్య ఇక రాజ్యసభకు నామినేట్ అవుతూ జాతీయ రాజకీయాల్లోకి వస్తారా, లేదంటే ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.